ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము యథాప్రకారముగా మనం ఆరాధన ప్రారంభించుకుంటున్నాము. కావున ఆరాధనలో పాల్గొన్న వారందరూ కూడా మాతో ఏకీభవించి ప్రతి ఒక్కరూ ఆరాధనలో ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగురుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు తండ్రి ప్రభువా, మమ్మల్ని నీ యొక్క సజీవుల లెక్కల్లో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును చూడలేక ఎంతో మంది ఘనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు, ధనవంతులు, భూస్వాములు, గొప్ప జ్ఞానం గలవారు తండ్రి ప్రభా ఈ సమయంలో లేరు తండ్రి. మమ్మల్ని అయితే ఈ యొక్క జీవంతో ఉంచి ప్రాణమిచ్చి తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టుకుని నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క సన్నిధానంలో మేమందరం కూడుకొని ఇప్పుడు పాటలు పాడుచుండగా మా యొక్క స్వరములను మీరు ముట్టండి ప్రభా. మా యొక్క స్తుతుల మీద మీరు ఆశ్రయం ఉండండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వించండి. ఎంతమంది వాక్యమని వింటున్నారో, ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారికి రక్షణ భాగ్యము దయచేయండి నాయన. నీ కృపా సమృద్ధి చేత నింపండి నాయన. ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమాత్మై జరగడానికి సాతాను అంధకార దురాత్మ శక్తులను బంధించి ప్రభా నీకు ఘనత మహిమ కలుగులాగున మేము నిన్ను స్తుతించే భాగ్యము మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం పాటలు పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరిచిన గాని మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని విడువనన్న ప్రేమ, తల్లి మరిచిన గాని మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
పాటల ద్వారా ప్రభువుని ఎంతగానో స్తుతించి ఉన్నాము. ఇప్పుడు వాక్య పాఠన చేసుకుందాం. 113వ కీర్తన చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ కుమార్ వచ్చి 113వ కీర్తనని చదివి వినిపిస్తారు. 113వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 113వ కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. చూడండి, ఇది మొదలుకొని ఎల్ల కాలము ఆయన నామము సన్నుతింపబడునుగాక. ప్రతి దినము దివారాత్రులు కూడా యేసయ్య నామము సన్నుతింపబడేలాగా మనము ఆయనను స్తుతించాలి. ఇది మొదలుకొని ఈ రోజు నుంచి ఎల్ల కాలము అంటే దీర్ఘకాలము ఆయన నామం మాత్రమే స్తుతింపబడాలి, సన్నుతింపబడాలి. ఎప్పటి నుండి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా. ఉదయం సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో, ప్రారంభమవుతుందో, అప్పటి నుండి కూడా సూర్యాస్తమయం అనగా సాయంత్రం వరకు కూడా ఆయన నామము స్తుతి నొందదగిన నామము. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు. ఎలాంటి వాడు ఆయన? అన్యజనుల ఎదుట మహా ఉన్నతమైన దేవుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఆకాశ విశాలంలో, ఆకాశం శూన్యంలో కూడా ఆయన మహిమ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడండి? ఎవడు లేడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. భూమిని ఆకాశాన్ని కూడా వంగి చూస్తూ ఉన్నాడు. ఆయన నేత్రములు అంతవరకు స్పష్టంగా కనబడతాయి. విశాలమంతా కూడా మనకైతే కొంతవరకు కనిపిస్తుంది. ఆయన వంగి చూస్తూ ఉన్నాడట భూమిని ఆకాశాన్ని కూడా. మొత్తం భూమి ఎంత ఉందో ఆయనకి కనబడుతుంది, ఆకాశం ఎంతుందో కనబడుతుంది. అంత గొప్ప మహా ఉన్నతుడు మన దేవుడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఎవరిని? ఆయన యందు నమ్మిక ఉంచు వారిని, ఆయనలో నిలకడగా ఉన్నవారిని ఏం చేస్తాడంటే, నేల నుండి దరిద్రులను ఏం చేస్తాడట? లేవనెత్తుతూ ఉన్నాడు. నేల మీద నుండి దరిద్రులు, బీదలు, ఎవరైతే సమాజంలో తక్కువగా చూడబడుతున్నారో, హేళనకు గురవుతున్నారో, అవమానాలకు గురవుతున్నారు, అలాంటి వారిని దేవుడు ఒక ఉన్నత స్థలములో నిలబెట్టగల సమర్థుడు. ఎక్కడ నుండి? నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడట. ఎవరితో కూర్చోబెడతాడు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులు లేవనెత్తే దేవుడు. అంతేకాకుండా పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు మన దేవుడు. చాలా మంది అనుకుంటారు, నేను పేదరికంలో ఉన్నాను, నాకేమీ లేదు, ఆస్తుపాస్తులు లేవు, వారు చాలా ధనవంతులైపోతున్నారు, నా స్థితి మారలేదు అని అనుకుంటూ ఉంటారు. కాదండి, నీ స్థితిని మార్చగల దేవుడు యెహోవా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు ఆయనే, నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు కూడా ఆయనే. ఇంకేమంటున్నాడు ఆయన? సంతు లేని దానిని ఇల్లాలుగాను, ఎవరైతే గొడ్రాలను నిందిస్తూ ఉంటారో, సమాజంలో పిల్ల లేకుండా ఎవరైతే వేదన చెందుతూ బాధపడుతూ ఉంటారో
అలాంటి వారిని కూడా దేవుడు ఇల్లాలుగా చేస్తారట. కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తారట దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన నిత్యం మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఇంతవరకు మనం చేసింది అదే. ఆయన స్తుతించాం, ఆరాధించాం. సూర్యోదయం మొదలుకు సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. ఉన్నత మందు ఆశీర్వుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవడు? దేవుణ్ణి పోలిన వాడు ఇంకెవరూ లేడు. ఈయనకి సాటి ఎవరు లేరు, సాటి రారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇది నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యము ఉన్న దేవుని యొక్క వాక్యము మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం అందరము లేచి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుని ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుచుకుందాం. మనమందరం లేచి నిలబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే స్తుతులు స్తుతి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. ప్రభువా నాయనా ఈ ఉదయ కాల సమయంలో ప్రభువా నిన్ను ఆరాధించడానికి ప్రభా, నిన్ను మహిమపరచడానికి ప్రభా, మేమందరము కూడుకొని ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మా స్తుతులు మీరు అందుకోండి ప్రభా. నాయన మా స్తుతులు నందదగిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్యజనుల్లో మహోన్నతుడు ప్రభా, నీ నామము గొప్పదయ్యా, నీ నామము శక్తి గలది తండ్రి ప్రభా. నాయన నీ నామంలో జీవం ఉంది ప్రభా. నాయన నీకే స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం. గొప్ప దేవుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం. జాలిగల మాయేసయ్యా నీకే స్తోత్రం. ప్రేమగల మాయేసయ్యా నీకే స్తోత్రం. రక్షించే దేవా నీకే స్తుతులు స్తుతులు స్తుతులు. పోషించే దేవా నీకే స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అన్ని వేళలా కాచి కాపాడుతున్న దేవానికే స్తోత్రమయ్యా స్తోత్రం ప్రభువానైనా. నీ కృప మాపై చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువానైనా. దినమెల్లా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువానైనా. గొప్ప దేవుడా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ప్రభా. జీవం కలిగిన మా రాజానికే స్తోత్రములు తండ్రి ప్రభువానైనా. అయా నిన్ను పోలిన వారి లోకంలో ఎవరూ లేరు ప్రభువానైనా. నీ ఒక్కడవే నిజమైన దేవుడు తండ్రి ప్రభువానైనా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. మనమందరం అలాగే ఆరాధించుకొని చుండగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. శక్తి చేత కాదు నేను, బలముతో నీది కాదు నేను. శక్తి చేత కాదు నేను, బలముతో నీది కాదు నేను. నాదిని చేతులని యెహోవా సెలవిచ్చెను. నాదిని చేతులని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదలేను, బలముతో నీది కాదలేను. శక్తి చేత కాదలేను, బలముతో నీది కాదలేను. గో గో పర్వతమా
బలముతో నిధి కాగలను శక్తి చేత కాగలను బలముతో నిధి కాగలను ఓ ఈశ్వరేలు విను నీ భాగ్యమెంత గొప్పది ఓ ఈశ్వరేలు విను నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు శక్తి చేత కాగలను బలముతో నిధి కాగలను శక్తి చేత కాగలను బలముతో నిధి కాగలను నా ఆత్మగానాదిని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మగానాదిని చేతునని యెహోవా సెలవిచ్చెను శక్తి చేత కాగలను బలముతో నిధి కాగలను శక్తి చేత కాగలను బలముతో నిధి కాగలను మనమందరం అలాగే ఆరాధించుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగరుడా మీకే స్తుతులు స్తోత్రములు జీవం కలిగిన మా రాజా నీకే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా గడిచిన వారం నుండి తండ్రి ప్రభా నన్ను ఈ వారం వరకు ప్రభా నన్ను మమ్ములను తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మా కుటుంబాలని బంధువులను దేశస్తులను ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నాయన కాచి కాపాడినందుకు నీకు ప్రభా స్తుతులు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ ఉదయ కాల సమయంలో ప్రభానైనా నీ సన్నిధిలో ప్రభా నిలవబట్టి ప్రభానైనా నిన్ను ఆరాధించడానికి ప్రభా నిన్ను మహిమపరచడానికి నిన్ను గణపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినము చూడలేక ప్రభా అనేక మంది ప్రభా దినదినము క్షణ క్షణము నశించిపోతున్నారు ప్రభా. వారికన్నా మేము గొప్ప వారం కాదు కానీ ప్రభానైనా నిన్ను నమ్మిన బిడ్డలుగా ప్రభానైనా నీ ఉచితమైన కృప చొప్పున తండ్రి ప్రభానైనా మమ్మల్ని బ్రతికించి క్షేమముగా ఉంచి భద్రపరిచి ప్రభానైనా కేవలం ప్రభా నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉంచినందుకు ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. అయా ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మేము తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా ప్రభానైనా మా ఆరాధనతో మీరు అందుకోనమని అడుగుచున్నాం ప్రభా. మా స్తుతులపై మీరు ఆశీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభానైనా. ఈ ఉదయ కాల సమయంలో ప్రభానైనా మా సన్నిధి చుట్టూ నీ దేవదూతని కావలి ఉంచండి ప్రభానైనా. దుష్ట శక్తులు దురాత్మ సమూహాలు ప్రభా ఆవరించకుండా కాచి కాపాడండి ప్రభానైనా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభానైనా. నీ ఆత్మ దీవెనలతో ప్రభానైనా ప్రతి బిడ్డని ప్రభానైనా ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఆరాధన వింటున్న వారిని చూస్తున్న వారిని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీరు దర్శించండి ప్రభానైనా. నీ ఆత్మ అభిషేకం ప్రభానైనా ప్రతి బిడ్డపైకి దిగువచ్చులాగున ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభానైనా. ప్రతి ఒక్కరు ప్రభా నిజమైన దేవుడు నువ్వని ప్రభా తెలుసుకోవాలి ప్రభానైనా. ఈ లోకంలో తండ్రి ప్రభానైనా అందరూ ప్రభా మారాలి ప్రభానైనా. ఈ అంత్యకాలంలో ప్రభానైనా నిజమైన దేవుడు నువ్వని తెలుసుకుని ప్రభా నీ రక్షణలోకి ప్రతి బిడ్డ రావడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా. ప్రతి ఒక్కరికి ప్రభానైనా నీ రక్షణ సువార్త అందడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా. యేసయ్య నీ నామం స్తుతి నందదగినది ప్రభానైనా. నీ మా నామంలో శక్తి ఉంది ప్రభా జీవం ఉంది ప్రభానైనా. ఈ నామాన్ని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు పొందుకోవడానికి ప్రభా నీ సహాయము నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతూ ఈ ఉదయ కాల సమయంలో ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకి సమర్పించుకుంటున్నాను తండ్రి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.
ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువును ఎంతగానో మహిమపరిచి ఉన్నాము. మన స్తుతుల మీద మన ప్రభు అయిన దేవాది దేవుడు ఆశీర్వదై ఉన్నారు. ఇప్పుడు వాక్యంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా ఆరాధనలో మీరున్నారు ప్రభా, పాటలేందు మీరున్నారు, వాక్య పఠనంలో మీరున్నారు తండ్రి ప్రభా, ప్రార్థనలో స్తుతి ఆరాధనలో మీరు నడిపించారు ప్రభా. ఇప్పుడు తండ్రి వాక్యమును కొద్దిసేపు ధ్యానించుకొనిచుండగా తండ్రి నాయన మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయండి. మాట్లాడున్నది మేము కాదు కానీ నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మాకు అందరికీ సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించమని ఎంతమంది అయితే వాక్యమును వింటూ చూస్తూ ఉన్నారో వారందరి హృదయాల్లో ఒక నూతనమైన మనస్సు, రక్షణ తండ్రి ప్రభా నూతనమైన వారందరికీ దయచేసి నీ కృపగల హస్తం ప్రతి ఒక్క కుటుంబం మీద ఉంచమని, ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమై జరిగించుకునమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఘనతకు ముందు వినయము. ఏంటి చెప్పండి? ఘనతకు ముందు వినయం. చాలా మంది ఘనత కావాలని కోరుకుంటుంటారు. సమాజంలో నన్ను అందరూ గౌరవించాలి, గొప్పగా చూడాలి, నాకు మంచి ఉన్నత స్థితి కావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అది కావాలంటే ఏం చేయాలో చేయరు. ఈ ఘనత కోరుకోవడం అనేది ఒక దురాశ లాంటిది. ఇది అందరికీ సాధ్యం కాదు. ఘనత కోరుకునే వారి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే వినయం ఉండాలి. ఏముండాలి చెప్పండి? వినయం. చాలా మంది చూస్తున్నట్లయితే వినయం అనేది చాలా లోపిస్తూ ఉంది చాలా మంది హృదయాల్లో. చాలా మందిలో మనం చూస్తుంటాం వినయము అస్సలు ఉండదండి. వినయం అనగా అర్థం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే అణకువ. ఏంటి చెప్పండి? అణకువ అంటే అణిగిమణిగి ఉండడం, అణిగిమణిగి ఉండడం. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే తగ్గించుకుని ఉండడం. ఏంటి చెప్పండి? తగ్గింపు స్వభావము. ఎవరైతే గొప్పగా ఉండాలనుకుంటున్నారో వారందరూ ఏం చేయాలట? తగ్గించుకొని ఉండాలి. ఏం చేయాలంటే ఈరోజు మనం చూస్తున్నట్లయితే తగ్గింపు స్వభావము ఎక్కడా కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా తనను తాను హెచ్చించుకునే స్థితిలో ఉన్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఉన్నతమైన వాడంటే నేను ఉన్నతమైన వాడు, మా కులము గొప్ప, మా మతము గొప్ప, నేనే గొప్ప అని రకరకాల భేదాలు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కల్పించుకుంటూ ఉన్నారు. గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు, ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ నన్ను గౌరవించాలి, సమాజంలో నాకు ఒక పేరు ప్రఖ్యాతులు కావాలి అని ఆశపడడంలో తప్పులేదు. కానీ ఇవన్నీ కావాలంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో వినయం ఉండాలండి. ఏముండాలి? వినయము, తగ్గింపు స్వభావము, నమ్రత, దీన మనస్సు. ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో ఇవి కలిగి ఉన్న వారికి దేవుడు ఘనత అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దైవ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది వినయము గల మనుషులను మనం చూస్తున్నాం, వినయము గల భక్తులను మనం చూస్తున్నాం. వారు వినయము ద్వారా, దేవుని యందు భయభక్తుల ద్వారా వారు ఏ స్థితి నుండి ఏ స్థితికి వెళ్ళారో కూడా మనం దైవ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది జీవితాల్లో మనకి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకి చూస్తే ఒక దావీదు భక్తుని మనం చూసుకున్నట్లయితే ఒకనాడు ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, చిన్నవాడు అందరికంటే. కానీ ఒకానొక సమయంలో
ఒక ఉన్నతమైన స్థితి వస్తుందని అతను ఎప్పుడు ఊహించలేదు. ఆ ఉన్నత స్థితి రావడానికి కారణము అతని జీవితంలో ఒక తగ్గింపు స్వభావము, అణకువ, దీన మనస్సు, ఇవన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆయన ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు, ఉన్నతమైన స్థితిలో. అదే విధముగా అలాంటి ఉన్నత స్థితి ఎంతో మంది పొందుకున్నారు. ఒక యూసుఫ్ జీవితంలో చూసినట్లయితే అతను కలిగినటువంటి దీన మనస్సు, వినమ్రత, విధేయత, ఏమంటే అన్నదమ్ముల యెడల భక్తిభావము, తల్లిదండ్రుల యెడల భక్తిభావము, తగ్గింపు స్వభావము అతన్ని ఒక ప్రధానమంత్రిగా చేసింది. అలా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఎంతో మంది జీవితాల్లో దేవగ్రంథంలో వినయం ద్వారా ఘనమైన జీవితాన్ని వారు సంపాదించుకున్నారు. మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన? మొట్టమొదటి దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దేవుని అందులో భయము, భక్తి. దానితో పాటు ఈ భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉన్నాయో వారికి ఏమన్నట్లు వారి హృదయంలో వినయం ఉంది. ఆ వినయంతోనే ఏమొస్తుంది? దేవుని యందు భయము, భక్తి ఉంటుంది. ఆ భయము, భక్తి కలిగి ఈ యొక్క వినయము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి ఐశ్వర్యంతో పాటు ఏమొస్తుంది? ఆస్తి, సిరి సంపదలన్నీ దేవుడిస్తానంటున్నాడు. దేవుడిస్తాడు. దేని ద్వారా? వినయము కలిగి ఉండుట ద్వారా. ఒక ఘనమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో చూస్తున్నట్లయితే అనేక మంది జీవితాల్లో వినయము లేక, విధేయత లేక, అణకువ లేక, తగ్గింపు లేక అనేక మంది జీవితాలు చెల్లాచెదరైపోతూ ఉన్నాయి, నాశనం అయిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రుల పట్ల వినయము లేదు, దైవ సేవకుల పట్ల వినయము లేదు, సమాజంలో పెద్దల పట్ల వినయము లేదు, గురువుల పట్ల వినయము లేదు, సహోదరుల పట్ల వినయము లేదు. ప్రతి ఒక్కరిని ఎదిరించడం, అడ్డగోలుగా మాట్లాడటం, ఇదండి. ఇది కాదు కావాల్సింది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలో కావాల్సింది విధేయత, వినయము. చూడండి, మనం యేసు ప్రభు వారి జీవితంలో చూసినట్లయితే ఆయన ఎంత వినయ మనస్కుడు, విధేయత గలవాడు, తగ్గింపు స్వభావం గలవాడు. చూడండి, దేవుని దగ్గర అతని ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుని కుడిపార్శ్వమున ఒక గొప్ప సింహాసనం మీద ఆశ్రయుడున్న దేవుని యొక్క కుమారుడు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మన కోసము, అనగా పాపులము, అల్పులము, ఎందుకు పనికిరాని దుర్మార్గులమైన మనల్ని రక్షించడానికి, నశించిపోతున్న మానవాళిని కాపాడడానికి దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం దీనుడుగా, ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా మనందరి కోసం వచ్చాడండి. ఆయనకి ఏం అవసరం చెప్పండి? నీ కోసం. నీవు నశించిపోతున్నావు, ఆయనకి ఇష్టం లేదు. నిన్ను కాపాడాలి, నిన్ను రక్షించాలి, నిన్ను ఆ రాజ్యానికి తీసుకువెళ్ళాలి. నీకు ఒక ఉన్నతమైన సింహాసనము అక్కడ నీకు దయచేయాలి. అటువంటి గొప్ప ప్రణాళికతో దీన మనస్సు కలిగి దీనుడుగా, అందరి చేత అవమానింపబడి, చేదరింపబడి, ఎన్నో మాటలు పడి, చివరకు నీ కోసం, నా కోసం శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడండి. ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయనే మనకు ఆదర్శం. వినయము, విధేయత ఎవరిలో ఉందండి? యేసయ్యలో పుష్కలంగా కనబడుతుంది, తగ్గింపు స్వభావం కనబడుతుంది. అదే విధముగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదవండి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఆగండి, ఆపత్తు రాకముందు. ఆపత్తు అనగా ఆపద, ఒక కీడు రాకముందు, ఆపద రాకముందు, నీకు ఒక నష్టము జరగకముందు నువ్వెంతగానో అతిశయపడుతూ ఉంటావు. నా అంత గొప్పవాడు లేడు, నా అంత ఉన్నతమైన వాడు లేడు, నా అంత సిరి సంపదలు కలిగిన వాడు లేడు,
అని నువ్వేదో విర్రవీగుతూ ఉంటావు. నీకేమాత్రం వినయం ఉండదు, విధేయత ఉండదు, పెద్దలంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. నీ అంతటా నువ్వు విర్రవీగుతూ ఉంటావు. ఎప్పటి వరకు? నీకు ఆపద రానంత వరకు నువ్వు విర్రవీగుతూ ఉంటావు. నీలో వినయం అనేది ఎక్కడ కనిపించదు. ధనవంతుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? ఏమాత్రము భయభక్తులు లేకుండా, వినయం లేకుండా, విధేయత లేకుండా జీవించాడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని ఈ లోకంలో. చివరికి ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్య నరకాగ్నికి లోనైపోయాడు. నిత్య నరకాగ్ని. తర్వాత చదవండి కింద. ఘనతకు ముందు వినయం ఉండును. ఘనతకు ముందు వినయం ఉంటుందండి. నీకు ఘనత కావాలని కోరుకోవడం తప్పులేదు, కానీ దానికంటే ముందు ఏముండాలి? నీకు వినయం ఉండాలి. వినయం అంటే చెప్పాను ఏంటది? తగ్గింపు స్వభావం ఉండాలి, అణకువ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించేవాడే ఉండాలి, అందరినీ ఒకే దృష్టితో సమాన దృష్టితో చూసేవాడే ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు. ఘనతకు ముందు ఏముంటదండి? వినయం ఉంటుంది. ఎవరైతే వినయము విధేయత కలవారు ఉన్నారో వారందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిని అనుభవించిన వారు ఉన్నారు దేవరంగంలో. ఈ లోకంలో కూడా చూస్తూ ఉన్నాం మనం ఎంతో మందిని వినయం గలవారను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఆశీర్వాదాలతో నింపాడు, అందరంత ఎత్తులో వారిని పెట్టాడు అనమాట. ఇప్పుడు వినయం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఇంకా చూడండి సామెత, అదే సామెత 16:18 చూడండి. 16:18 సామెతల గ్రంథం. నాశనమునకు ముందు గర్వము నడుచును. చూడండి, పడిపోవటకు ముందు అహంకార మనస్సు నడుచును. చూడండి, నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. ఘనతకు ముందు ఏం నడుస్తుంది? వినయం. వినయం వినయం వినయం. నాశనం అయిపోవాలంటే నీ ముందు ఏం నడవాలి? గర్వం ఉండాలి. మొట్టమొదటి నీకు గర్వం ఎప్పుడైతే వచ్చిందో, అహంకారం ఎప్పుడైతే వచ్చిందో, నీ తలక పొగరెక్కువ ఎప్పుడైతే పట్టిందో, గౌరవం లేకుండా ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో సమాజంలో, తల్లిదండ్రుల పట్ల కానీ, గురువుల పట్ల కానీ, దైవ భక్తుల పట్ల కానీ, దైవ సేవకుల పట్ల కానీ ఎప్పుడైతే నువ్వు గర్వంగా అహంకారంగా మాట్లాడావో అప్పుడే నీకు పతనం ప్రారంభమైనట్లు లెక్క. నాశనం ప్రారంభమైంది. అంటే నీకు నాశనానికి ముందు ఏం పరిగెడుతుంది? గర్వం పరిగెడుతుంది నీ ముందా. నీకు అర్థం కావట్లేదు. ఎంతో గర్వంతో విర్రవీగిపోతూ ఉన్నావు. ఎందుకు ఈ గర్వం? నాశనానికి. పెరుగుట తరుగుట కొరకే. పెరుగుట ఎందుకు? తరగడం కోసమేనట. అలా కొంతమంది ఉంటారు, ఓ నాంత ఘనుడు లేడండి, నాంత గొప్పవాడు లేడండి, డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు చాలా మంది. ఇదంతా నాశనానికే వారి. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అహంకార మనసు గల వారికి ఏముంది? అహంకారానికి ముందు ఏం నడుస్తుంది? చదవాలి వాక్యంలో. పడిపోవటకు ముందు ఏం నడుస్తుంది? అహంకార మనసు ఉంటుంది. పడిపోవడానికి ముందు అహంకార మనసు కలిగి ఉంటారు వాడు. వేరే మనసు కల వారికి అహంకారమైన మనస్సు, దేవుని అందులో భయభక్తులు కలిగిన జీవితం అస్సలే ఉండదు. 22:1 చదవండి. 22 అదే సామెత 22:1లో 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారం కంటే బలియు కోరదగినవి. దయ. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలంట. మంచి పేరు. ఈ సమాజంలో నీ కూడా వచ్చేది ఏదైనా ఉంది అంటే అదొక మంచి పేరు మాత్రమే. నీవు ఈ లోకంలో ఎంత గొప్ప జీవితాన్ని జీవించినా సరే, ఎంత గొప్ప ఆస్తిపరమైనా సరే, ఎంత గొప్ప భవనాలు కలిగి ఉన్నా సరే, ఎంత భూములు కలిగి ఉన్నా సరే, ఇది నీ కూడా రాదు. నీ కూడా వచ్చేది ఒకే ఒకటి. ఏంటి చెప్పండి? మంచి పేరు. అందుకే చాలా మందికి చెప్తూ ఉంటా, మంచి పేరు సంపాదించుకోవాలి. వెండి సంపాదించుకోవడం, ధనం సంపాదించుకోవడం, ఆస్తుపాస్తులు సంపాదించుకోవడం ఇది కాదండి. ఇది కొద్ది కాలం వరకే. మానవుడు ఈ భూమిని ఎంతకాలం జీవిస్తాడు చెప్పండి?
60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఇక 80. ఇంకా అక్కడి నుంచి ఆయాస ప్రయాస వృధా. ఈ జీవితం కదలలేడు, మెదలలేడు, కర్ర పట్టుకుని నడవాలి. ఏది సాధించలేని వయస్సు. కాబట్టి ఈ 60-70 ఏళ్ల జీవితానికి ఎందుకంటే ఇంత ఆరాటం, ఇంత మిడిసిపాటు, ఎందుకు ఈ అహంకారము, ఎందుకు ఈ గర్వము, ఎందుకు ఈ ధన వ్యామోహము? చెప్పండి. ఈ కొద్దిపాటి జీవితానికనే ఈ ఆరాటం. శాశ్వతమైన జీవితం ఉందండి, దానికోసం ఆరాటపడండి. శాశ్వతమైన జీవితం, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము ఉంది మనకు. ఒకటి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? మన గమ్యస్థానం ఎక్కడ? పరలోకము. ఈ లోకం కాదు శాశ్వతం. ఈ లోకం శాశ్వతం కాదు, అశాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యం ఉంది, నిత్యానందము, నిత్య రాజ్యము. దానికోసం మనం ఆరాటపడాలి. దాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఆరాటపడాలి తప్ప ఈ లోక సిరి సంపదలు ఏవి కూడా మనకు కూడా రావు. ఈ లోకములో ఉన్నంత కాలము కూడా మనము ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఫలానా వ్యక్తి చాలా మంచివాడు, ఫలానా వ్యక్తి చాలా వినయము కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, పెద్దలంటే చాలా గౌరవం, దైవభక్తులంటే చాలా గౌరవం, తల్లిదండ్రులు చాలా గౌరవించేవాడు, చాలా ప్రేమ గలవాడు, మర్యాదస్తుడు, ఇటువంటి పేరు. అతను ఎంతో సమాజానికి మేలు చేసిన వాడు అని నిన్ను గూర్చి, నీవు చనిపోయిన తర్వాత నిన్ను గూర్చి చదువుకునే ఒక మంచి పుస్తకమే ఉండాలి నీ జీవితం. మంచి ఒక పుస్తకం, ఒక మంచి బుక్ నీ యొక్క జీవితం ద్వారా అనేక మందికి మేల్కొల్పు కలగాలి. అలాంటి జీవితాన్ని జీవించి చనిపోవాలి ఈ లోకంలో. అంతేకాని వీడెందుకు పనికిరానివాడు, వేస్ట్, వీడు ఉన్నంతకాలం కూడా ఒక దుష్టుడిగా జీవించాడు, దుర్మార్గుడిగా జీవించాడు అని నిన్ను గూర్చి ప్రజలు సాక్ష్యం ఇవ్వకూడదు. అలాంటి సాక్ష్యం ఇస్తే ఎందుకు నీ జీవితం వ్యర్థం. నువ్వెంత ఈ లోకంలో ఎంత గొప్ప జీవితం జీవించినా అది వ్యర్థం దేవుని దృష్టిలో. కాబట్టి వినయము గల వారిని దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. గొప్ప ఐశ్వర్యం కంటే ఏంటి? మంచి పేరు, మేలు, మంచి పేరు సంపాదించుకోవాలి. చూడండి, యోబు గ్రంథం చదవండి ఒక్కసారి. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, వినయము గల వారిని ఆయన రక్షించే స్వభావం కలిగినట్టుగా మనకు కనబడుతుంది. చదవండి ఒకసారి యోబు గ్రంథము 22:9. 22:29. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెనందువు వినయము గలవానిని ఆయన రక్షించును. మనకు కావాల్సింది వినయము గలవారిని ఆయన రక్షిస్తాడండి. ఇటువంటి ఆపదలో ఉండని, శ్రమలో ఉండని, ఇటువంటి నీ ఉపద్రవం నీ మీదకి రాని దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు వినయము కలిగిన జీవితం కలిగి ఉంటే దేవుడిని రక్షిస్తాడు. యోబుని రక్షించాడండి ఆనాడు. యోబు ఎంతో వినయము గలవాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. సాతానుతో వాదించాడు, నీతిమంతుడని, భూలోకములు ఇతని వంటి వాడు లేడు అని గొప్ప పేరు సంపాదించుకున్నాడు యోబు. అలాంటి వ్యక్తి కూడా ఏమొచ్చిందంటే ఆపద వచ్చింది. మరి ఆపద వచ్చినప్పుడు దేవుడు వదిలేశాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? లేదు. యోబుని రక్షించాడు, మరింత రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, రెట్టింపు ఘనతనిచ్చాడు. నీతిమంతులకు అనేక సార్లు ఆపదలు వస్తాయి. ఆ ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు, కాపాడతాడు. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యోబు గ్రంథంలో వినయము గలవారిని ఆయన రక్షిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు. ఎవరైతే వినయము కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో దేవుడే కాపాడుతాడండి. దేవుడే కాపాడుతాడు తప్పకుండా. ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. వినయం కలిగి ఉంటే, విధేయత కలిగి ఉంటే, దేవుని అందులో భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు. లేదా నీ స్థితి ఎప్పటికీ అలాగే ఉంటుంది, మారదు, మార్పు రాదు. నీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. అదే దరిద్రత, అదే వస్త్రహీనత, అదే చెడ్డ పేరు, అదే చిన్న చూపు, అదే వెలివేతకు గురవుతూ ఉంటావు సమాజంలో.
నీకు నీ హృదయంలో మార్పు కావాలంటే, నీ జీవితంలో మార్పు కావాలంటే దేవుని అందులో భయభక్తులు చాలా అవసరం. దాంతోపాటు ముఖ్యంగా వినయం కావాలి. ఏం కావాలండి? వినయం అవసరం. నీకు ఘనత కోరుకుంటున్నావా? దానికంటే ముందు వినయముగా ఉండు. వినయము కలిగిన జీవితాన్ని జీవించు. చూడండి, సామెతల గ్రంథం 11:2 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 11:2 త్వరగా. అహంకారము వెంబడి అవమానం వచ్చును. అహంకారం అండి మేము చూస్తూ ఉంటాం. చాలా మంది స్త్రీలలో, పురుషులలో, పిల్లల్లో, పెద్దల్లో, ప్రతి ఒక్కరిలో తిష్ట వేసుకుని కూర్చుంది. ఏంటది? అహంకారం. నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. మరి మాటల్లో అహంకారం, ఏ మాత్రం తగ్గింపు ఉండదు, తగ్గరు. అదే విధంగా ఈనాడు చూసినట్టు అనేక మంది దైవ సేవకులు కూడా అదే విధంగా ఉన్నారండి. చాలా విచారకరం. ఏ మాత్రము తగ్గింపు స్వభావం లేదు. కుర్చీ వేయకపోతే బాధపడిపోతారు, సన్మానం చేయకపోతే బాధపడిపోతారు, పాటకి అవకాశం ఇవ్వకపోతే బాధపడిపోతారు, ఏమంటే ప్రార్థనకి అవకాశం ఇవ్వకపోతే బాధపడతారు. ఎందుకంటే సమయం లేదు, ఇవ్వలేదని అనుకోవచ్చు కదా. కానీ అహంకారం, నన్ను ఎందుకు పిలవలేదు, నాకు ఎందుకు ఇవ్వకపోవాలి, నాకు అవకాశం ఎందుకు ఇవ్వకపోవాలి అని ఒక అహంకార దృష్టి. నన్ను గౌరవించలేదు, నన్ను చిన్న చూపు చూశారని ఒక చులకన భావం నీలో ఎందుకు? అదే నీకు వినయము, విధేయత, తగ్గింపు స్వభావం ఉంటే నీకు ఆ మనస్సు రాదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు సంతోషమే, నీకు ఏ స్థానం ఇచ్చినా నీకు సంతోషమే. నువ్వు వినయముగా ఉండు, ముందు విధేయత చూపించు. ఘనత దేవుడిస్తాడు నీకు. మనుషులు కాదు నీకు ఇచ్చేది ఘనత, దేవుడు అవ్వాలి. దేవుడిచ్చిన ఘనత ఉండాలి. కీర్తనల గ్రంథం 142వ కీర్తన 2వ చరణం చదవండి. 142వ కీర్తన 2వ చరణం. దావీదు భక్తుడు చెప్తా ఉంటాడు అక్కడ, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుతున్నాను. ప్రభువా, బహు వినయముగా దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. వినయముతో రాజైన గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఆస్తిపాస్తులు గలవాడు, ఐశ్వర్యవంతుడు. అయినా సరే ఏమాత్రం ఆయనలో గర్వం లేదండి. దావీదు భక్తుల్లో ఏమాత్రం అహంకారం లేదండి. ఏమాత్రము నేను గొప్పవాడి అనేటువంటి స్వభావం ఈనాడు లేదు. తగ్గింపు స్వభావము, బహు వినయముగా ఆయన సన్నిధిలో నేను ఏం చేస్తానంట? మొర్ర పెడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక వినయము కలిగిన ప్రార్థన చేయాలి. మనం చూసినట్లయితే దైవ గ్రంథంలో ఒక వినయము కలిగి తనను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండైనా చెప్పాలి, ఎవరో? సుంకరి. ఎవరండి? సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థనది? ఏం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక. దేవాలయానికి ప్రార్థన జరిగే 2 మనుషులు వచ్చారు. ఒకడు ఏం చేస్తున్నాడు? డంబంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీకు కానుకలు ఇస్తున్నాను, నీకు దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ఒక గొప్ప స్థితిలో ఉన్నాను, నాకు అది ఇచ్చినందుకు వందనాలు, ఇది ఇచ్చినందుకు వందనాలు, నాకు ఉన్నత స్థితిని ఇచ్చినందుకు వందనాలు అంటున్నాడు. ఇంకో వ్యక్తి ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆ చివర మోకాళ్ళు వేసి వెనక భాగంలో, దేవాలయంలో వెనక భాగంలో చివరన మోకాళ్ళు వేసి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వినయం కావాలండి. ఆ ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడు చెప్పండి? సుంకరి ప్రార్థన. అందుకే సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఎలాంటి ప్రార్థన? సుంకరి లాంటి ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. డాంబికమైన ప్రార్థన
చేసినట్లయితే అది దేవుడు వినడు. వినయము కలిగిన ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అండి? వినయము కలిగిన ప్రార్థన. చూడండి, అదే సామెతల గ్రంథం 15:33 చదవండి. సామెతల గ్రంథం 15:33 త్వరగా 15:33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఇంకా ఘనతకు ముందు వినయముండును. చూడండి, యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో జ్ఞానాభ్యాసమునకు, అంటే జ్ఞానము సంపాదించుకోవడానికి అదొక మూల కారణముగా కనబడుతుంది. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే తద్వారా ఏమవుతుంది? ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. వినయం. మనం ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే ఘనతకు ముందు వినయం కావాలి. నీకు ఎప్పుడైతే ఘనత కావాలో, నువ్వు సమాజంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్నావో అప్పుడే నువ్వు వెంటనే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. లోబడి ఉండాలి. విధేయత చూపించాలి. నీ గర్వాన్ని విడిచిపెట్టాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టాలి. ద్వేషాన్ని విడిచిపెట్టాలి. నువ్వు మొత్తం ఆయనకి సమర్పించుకుని సరెండర్ అయిపోవాలి. అలాంటప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా అండి? కొంచెం కొంచెంగా ఏం చేస్తాడో ఒక ఉన్నతమైన స్థితిని నీ హృదయంలో కలిగిస్తూ ఉంటాడు. మార్పుని దయచేస్తూ ఉంటాడు అనమాట. యెషయా గ్రంథము 57:15 చదవండి. యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దన దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడో, ఎవరి దగ్గర నివసించాలని ఆశపడుచున్నాడో వారికి కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రభువా నీతో నివాసం చేయాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు చెప్తున్నావు, చాలా బాగుంది. కానీ ఆయనతో నివాసం చేయాలంటే నీకు ఒక అర్హత ఉండాలి, నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అది ఉన్నట్లయితేనే దేవుడు నీతో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటా క్వాలిటీస్? ఏంటి చెప్పండి? ఏంటా క్వాలిటీస్? వినయము, పరిశుద్ధత, ఇంకేంటి చదవాలి? దీన మనస్సు కలిగి జీవించాలి. దీన మనస్సు. ఆయనను వినయము గలవారిని ప్రాణం ఏం చేస్తారట? ఉజ్జీవింపజేస్తాడు. ఎవరి ప్రాణం? వినయము కలిగి జీవించిన వారి ప్రాణం. నలిగిన వారి ప్రాణం ఏం చేస్తాడు? ఉద్ధరింపజేస్తాడు. ఉద్ధరించే దేవుడు. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసించుచున్నాడు. ఎక్కడైతే వినయము కలిగి జీవిస్తుంటారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, తన్ను తాను తగ్గించుకుంటారో వారి దగ్గర దేవుడు నివాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడ గొప్ప మాట కనబడుతుంది. గొప్ప మాట చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, ఎవరు దాచబడతారట? వినయము గలవారిని, నీతి గలవారిని ఆయన ఉగ్రత దినములో కూడా దాచి ఉంచుతారట. వారిని నాశనం చేయడు, వారిని రక్షిస్తాడు, వారిని దాచి ఉంచుతాడు. ఏ మనసు గలవారిని?
వినయ మనసు గలవారిని, తగ్గింపు స్వభావం గలవారిని. ఈరోజు మన వాక్య ధ్యానాంశము వినయము. ఏంటి కావాలండి? వినయము, వినయము, విధేయత, తగ్గింపు స్వభావం. ఇది కలిగి ఉండాలి. క్రైస్తవుడికి ముఖ్యముగా కలిగి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటిది? వినయము. ఈ వినయము లేక అనేక మంది ఈ రోజున చూస్తున్నట్లయితే వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరమై లోకానికి బానిసై తమ యవ్వన కాలపు జీవితాన్ని ఎంతో మంది సర్వనాశనం చేసుకుంటున్నారండి. మనం చూస్తూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా అనేకమైన భయంకరమైన ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ, ఒకరికి ఒకరు అన్యాయం చేసుకుంటూ, ఒకరికొకరికి అక్రమాన్ని చేసుకుంటూ ఎంతో మంది నాశనం అయిపోతూ ఉన్నారు. రకరకాల దురాశలకు, చెడు అలవాట్లకు బానిసలై వారికి నచ్చిన జీవితాన్ని జీవించడం కోసం ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టేవారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం త్వరగా ముగించుకుందాం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట్లాడుచున్నాడు. మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. అనేక మార్లు ఆయన జైల్లో ఉండి పత్రికలు రాస్తూ ఉన్నాడు. సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలి దేవుని సన్నిధానంలో. ఒకరి ఏడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరు ఏం చేయాలండి? యోగ్యుడు. చూడండి, ఎవరినైనా మనల్ని మీరు చాలా మంచివారు గారు అన్నారు అనుకోండి, మీరు కూడా వాళ్ళని ఏం చేయాలి? మీరు అప్రిషియేట్ చేయాలి, పొగడాలి, ప్రేమించాలి, గౌరవించాలి. ఒకరికంటే ఒకరు గొప్పవారిని పొగుడుకోవాలి, యోగ్యత కలిగిన వారిని పొగుడుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలాంటి సంపూర్ణ వినయంతో నడుచుకోవాలని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెబుతూ ఉన్నాడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోనండి. ఇక్కడ కూడా పౌలు గారు చెప్తున్నారు. ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలండి. నీకు ఘనత పొందాలంటే, మంచి పేరు సంపాదించుకోవాలంటే, నేను అందరూ ఒక యోగ్యుడిగా చూడాలంటే ఏముండాలి? నీకు వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి అని పౌలు గారు అనేక చోట్ల అనేక సంఘాలకు తన పత్రికల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా కూడా వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. తర్వాత కక్ష చేతనైనను హృదయాతిశయమున ఏమియు చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. వినయ మనస్సు గలవారై ఉండాలి. ఇక్కడ ఏ మనస్సు గలవారై ఉండాలి? వినయ మనస్సు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యుడుగా ఎంచుకోవాలట. ఒకరికంటే ఒక పవిత్రమైన జీవితాన్ని దేనిలో పోటీ పడాలండి? వినయములో పోటీ పడాలి, దీన మనస్సులో పోటీ పడాలి, తగ్గింపు స్వభావంలో పోటీ పడాలి,
తగ్గించుకుని హృదయం కలిగిన వారు లాగా ఉండటంలో పోటీ పడాలి. ఈ విధంగా జీవించినట్లయితే దేవుడు నీకు ఘనతనిస్తాడు, ఘనతను. కానీ ఈ లోకంలో అనేక మంది చూసినట్లయితే ధనం సంపాదించడంలో పోటీ. వారికంటే నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, వారికంటే నేను ఇంకో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారి కట్టిన మేడ కంటే నేను ఇంకా పెద్ద మేడ కట్టాలి. ఇలాంటి ఈ లోక సంబంధమైన వాటి ఎందుకు పోటీ పడుతున్నాడు తప్ప దైవ సంబంధమైన కార్యాల పట్ల కానీ ఒక ఉన్నత రాజ్యాన్ని సంపాదించుకోవడానికి సంబంధించినటువంటి విషయాలపైన కానీ ఈ లోకంలో ప్రజలు ఆసక్తి చూపించడం లేదు అనేక మంది. కీర్తన గ్రంథం 149వ కీర్తన 4వ చరణం చదవండి. కీర్తన 149:4. కీర్తన గ్రంథం 149:4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా ఏట మన యందు చాలా ప్రీతి గలవాడట. ప్రీతి అంటే ఇష్టం, ఇష్టం, చాలా ఇష్టం. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, నేనంటే ఆయనకి చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఒకటి ఉందండి, కానీ మనం ఆయన ఇష్టపడటం లేదు. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇష్టపడటం లేదు. ఈ లోకంలో చూసినట్టు అనేక మంది ఆయనంటే ఇష్టం లేకుండా జీవిస్తున్నారు. ఆయన మీద ద్వేషము వెలగొక్కుతున్నారు, ఆయన మీద విషాన్ని చెబుతున్నారు. ఆయన మాటలంటే ఇష్టం లేదు, ఆయన ప్రేమ అంటే ఇష్టం లేదు, ఆయన దీన మనసు అంటే ఇష్టం లేదు, సాత్వికం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వారి కార్యాలకు ఇవన్నీ అడ్డుగోడలుగా ఉన్నాయి, ఈ మంచి మాటలన్నీ కూడా. అందుచేతన వారికి ఇష్టం కలుగుతాం లేదండి. వారు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఒక అడ్డుకట్టబడుతుంది. దేవుని యొక్క ప్రేమ, దైవ గ్రంథం మాటలు అడ్డుకట్టబడుతున్నాయి. కాబట్టి వారికి అడ్డుగా ఉంది. కాబట్టి యేసైన వాళ్ళందరూ కూడా ఇష్టపడటం లేదు. కానీ యేసై నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, నువ్వు ఆయనకి కావాలి. కాబట్టి ఆయన దీనులను రక్షణతో అలంకరించి వాడై ఉన్నాడు. దేంతో అంటే రక్షణతో నేను రక్షించాలనే కదా ఆయన వచ్చిన సంకల్పం. నువ్వు నాశనం కాకూడదనే కదా ఆయన ఉద్దేశం. నిన్ను ఆయన మహిమ రాజ్యంలో చేర్చుకోవాలనే కదా ఒక ఉన్నతమైన ప్రణాళికతో ఈ భూలోకానికి వచ్చాడు. కానీ నీవేమో అర్థం చేసుకోకుండా ఆయన్ని చులకనగా చూస్తూ, ఆయన ప్రేమను చులకన చేస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఈ లోకములో నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నిత్య నరకాగ్నికి లోనైపోతున్నావు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నేను రక్షించాలని కోరుకుంటున్నాడు. నేను ఆయన ఒక వినయ మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి, విధేయత కలిగి, ఆయనతో భయభక్తులు కలిగిన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అలా నువ్వు జీవించినట్లయితే, అలా నేను జీవించినట్లయితే ఒక గొప్ప ఘనతను నీకు కిరీటంగా ఇవ్వబోతున్నాడు. గొప్ప ఘనత రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట నేను నిలవబెడతాడు. నీకు సింహాసనం ఎక్కిస్తాడు, నీకు అధికారం ఇస్తాడు. నేను అందరిలో గొప్ప ఘనుడిగా చేస్తాడు. అనేక మంది నిన్ను చూస్తారు. ఒకనాడు యోసేపు గుర్తింపు లేనివాడు, కానీ ఒక రాజ్యానికి ఆయన ప్రధానమంత్రిగా అందరి చేత గుర్తింపు పొందినవాడయ్యాడు. ఎందుకని? దీన మనసు కలిగి జీవించాడు. దీన మనసు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడండి. అలాంటి మనసు కలిగి ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఆగండి. చిన్నలారా ఏమంటాడండి అపోస్తలుడు పేతురు గారు? చిన్నలారా మీరు ఎవరికి లోబడి ఉండాలి? పెద్దలకి లోబడి ఉండాలి. మరి ఏం చేస్తున్నారు ఈనాటి సమాజంలోని పిల్లలు? ఆయన యొక్క పిల్లల్ని పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. ఈనాడు దేవుడు కూడా మనల్ని చిన్న పిల్లలారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు. ఎవరికి లోబడమంటున్నాడు? పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దలు ఇప్పుడు కూడా నీ మంచి కోరి మాట్లాడతారు, నిన్ను బాగు చేయాలని ఒక మాట అంటారు, నేను గద్దిస్తూ ఉంటారు. ఎందుకని? నేను ఒక దెబ్బ కొడతా ఉంటారు. ఎందుకని? నువ్వు పాడైపోవాలనా? కాదు, నీకు ఒక ఉన్నతమైన స్థితిలో రావాలని
నువ్వు బుద్ధి కలిగి జీవించాలని, జ్ఞానము కలిగి జీవించాలని, విధేయత కలిగి జీవించాలని, నీకు ఒక రాబో కాలంలో ఒక గొప్ప ఘనత కలగాలని, నువ్వు అందరూ ఒక గొప్పవాడు అనిపించుకోవాలని నీ యొక్క తల్లిదండ్రులు ఆరాటం. దాన్ని నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. పెద్దలకు లోబడి ఉండాలని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. ఎవరికి లోబడి ఉండాలి? పెద్దలకు లోబడి ఉండాలి. ఇంకా చదవండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు కలిగి, చూడండి, ఎదుటి వారి పట్ల మనం ఏం మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. పెద్దలు మనకు ఎదురైనప్పుడు వారికి నమస్కారం చెప్పాలి, ప్రైజ్ లాడ్ చెప్పాలి, వందనాలు చెప్పాలి. సిస్టర్ ప్రైజ్ లాడ్, బ్రదర్ ప్రైజ్ లాడ్. దేవ సేవకులు కనిపించినప్పుడు వారికి తప్పకుండా వారికి వందనాలు చెప్పాలి. గురువులు కనిపించినప్పుడు నమస్తే చెప్పాలి. పెద్దలు కనిపించినప్పుడు నమస్తే చెప్పాలి, ప్రైజ్ లాడ్ చెప్పాలి, వందనాలు చెప్పాలి. వాళ్ళకి లోబడి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. చదవండి. దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. చూడండి, సూటు బూటు వేసుకుని ధరించుకోమంటలేదు దేవుడు. ఈ మనస్సు అనే వస్త్రం అట, దీన మనస్సు అనే వస్త్రం. దీన మనస్సు. నిన్ను చూడగానే అవతల వారికి ఒక మంచి స్వభావం కలగాలి. నిన్ను చూడగానే ఒక దయ కలగాలి. నిన్ను చూడగానే ఒక ప్రేమ కలగాలి. నిన్ను చూడగానే ఒక ఆప్యాయత కలగాలి. నువ్వు ఎదురు పడగానే ఈ అబ్బాయి చాలా మంచివాడండి, ఉత్తముడండి అని చెప్పుకోవాలి. చూడండి, ఒకనాడు ఎస్తేరు పేదరాలు, పేద కుటుంబము, కానీ రాజు ఆమె ఏం చూపించాడండి? దయ చూపించాడు. ఎంతో మంది వచ్చారు రాణి అయిపోవాలని. మహారాణిగా నేనుండాలని ఎంతో మంది ఆశపడ్డారు. కానీ ఎస్తేరులో ఒక వస్త్రం ధరించుకుంది. ఏ వస్త్రం చెప్పండి? అది దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుంది కాబట్టి ఆమె రాణి అయ్యింది. ఏమైంది చెప్పండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాణి అయ్యింది ఆమె. ఇలా దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి నువ్వు నేను. ఎవరైతే దీన మనస్సు అనే వస్త్రంతో అలంకరింపబడతారో వారిని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు, అందరం ఎక్కిస్తాడు, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగజేస్తాడు. నిన్ను అందరిలో పై స్థాయిలో ఉంచుతాడు తప్ప కింది స్థాయిలో ఉంచడు. నేను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు. చూడండి, చివరిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. చెప్పండి. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. చూడండి, మీలో అందరికంటే గొప్పవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేయాలంటే అందరికి ఏం చేయాలండి? పరిచారం చేయాలి. పరిచారము. వారికి ఏం కావాలో అవన్నీ చూసుకోవాలి. వారి బాధ్యతను నిర్వర్తించాలి. తగ్గించి ఉండాలి. పరిచర్య చేయాలటండి. సూటుబుడు వేసుకుని కూర్చుని అందరూ నాకే పరిచర్య చేయాలి అని అనుకోకూడదండి. అతను గొప్పవాడై ఉంటే ఉండొచ్చు. చూడండి, అనేక సంఘాల్లో మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప ఉద్యోగాలు గలవారు, గొప్ప గొప్ప ఉన్నత స్థాయి గలవారు దైవ సంఘంలో ఏమండి పరిచయం చేస్తూ ఉంటారు, చాపలు వేస్తూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. ఏమంటే నేను గొప్పవాడిని, నేను కలెక్టర్, నేను ఎమ్మెల్యే, నేను ఎంపీ అనే గర్వం ఏమాత్రం ఉండదండి వాళ్ళకి. తగ్గింపు స్వభావం. ఎవరు అయ్యగారికి కావలసినవన్నీ చూస్తూ ఉంటారు. దైవ సేవకులు గౌరవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఎడల కూడా భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటి స్వభావం కలిగి ఉండాలి. ఎవరైతే గొప్పవాడే ఉంటాడో వాడు ఏం చేయాలి? అందరికీ ఏం చేయాలి? పరిచారం చేయాలి. ఇంకా చదవండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఎవడైతే ఈ లోకములో తనకు తానుగా హెచ్చించుకుంటూ వెళ్ళిపోతాడు వాడు ఏమైపోతాడు? తగ్గించబడతాడు. ఏమవుతాడు చెప్పండి? తగ్గించబడు. ఎవడైతే తనకు తాను తగ్గించుకుంటాడో అందుకంటారు ఎదిగే కొద్దీ ఏముండాలి? ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్దీ కూడా ఒదిగి ఉండాలి. నీకు డబ్బు వస్తుందా? తగ్గి ఉండు. నీకు దేవుడు గొప్ప స్థితి ఇచ్చాడా? తగ్గి ఉండు. వినము కలిగి ఉండు. ప్రేమ చూపించు అనేకులేడలా.
ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ మాట, ఎవరైతే హెచ్చింపబడతారో వారు తగ్గించేస్తాడు, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు అది. అలాగే కీర్తన గ్రంథంలో చూసాం మనం, కీర్తన గ్రంథం ఏం చూసాం మనం, పెంట కుప్పాల మీద నుండి కూడా దీనిలో ఏం చేస్తారట, పైకి లేవనెత్తి. 113వ కీర్తనలో దరిద్రుల్ని దీనులైనా పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కిస్తానంటున్నాడు దేవుడు. చివరిగా మనం తగ్గింపు స్వభావం గల ఒక 5 మనుషుల కోసం మనం చెప్పుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. 5 చాలా మంది ఉన్నారు తగ్గింపు స్వభావంతో కలిగిన వారు, తనను తాను తగ్గించుకున్న వారు. ఒక 5 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మోషే గారు. ఎవరండి? మోషే. చూడండి, ఆది నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయము. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడను దేవునితో చెప్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలైనటువంటి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నువ్వు విడిపించాలి, ఆ రాజుతో నువ్వు మాట్లాడాలి అని చెప్పినప్పుడు, అలాగే ప్రభా చెప్తాం, నువ్వు చెప్పినావు కదా నేను వెళ్ళిపోతా అని వెంటనే అనలేదండి. తర్వాత అంటాడు, అంతకమంటే ముందు ఏమన్నాడంటే, నేను ఏమన్నాడు చదవండి, నేను ఎంతటి వాడను, ఆ ప్రజలను విడిపించడానికి నేను ఎంతటి వాడను. చూడండి, సకల విద్యలు నేర్చుకున్నాడు ఐగుప్తు దేశంలో, రాణి దగ్గర ఆ యొక్క అంతఃపురంలో పెరిగినప్పుడు అన్ని నేర్చుకున్నాడు. అంత వైభవంగాన్ని కూడా విడిచిపెట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని మాట పిలుపుకు లోబడ్డాడు. ఏమండి, నేను ఎంతటి వాడను ప్రభువా, తగ్గింపు స్వభావం. తనను తాను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. నేను ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి నేను ఎంతటి వాడనయ్యా అనే తగ్గింపు స్వభావం. ఇలాంటి స్వభావం ఉండాలి. ప్రభువా, నేను ఈ కార్యం చేయడానికి ఎంతటి వాడను, నన్ను ఈ స్థితిలో నువ్వు పెట్టడానికి నేను ఎంతటి వాడను, అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని వాడని అనేటువంటి స్వభావం నీకు ఉండాలి. అనేటువంటి స్వభావం, తగ్గింపు స్వభావం. ఇక్కడ మోషే జీవితంలో చూసినట్లయితే ఆయన ఒక తగ్గింపు స్వభావాన్ని కలిగిన వాడిగా చూస్తున్నాను. తగ్గింపు స్వభావం, అలాంటి స్వభావం కలిగి నేను ఎంతటి వాడని ప్రభువా, నన్ను నువ్వు ఈ విధంగా హెచ్చిస్తూ ఉన్నందుకు, నాకు ఈ మంచి ఉద్యోగం ఇచ్చినందుకు నేను ఎంతటి వాడను ప్రభువా, నాకు మంచి ఆస్తుపాస్తులు ఇచ్చినందుకు నేను ఎంతటి వాడను, నాకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఎంతటి వాడు, నేను తగుదునా అని నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. చూడండి, రెండో వ్యక్తి గిద్యోను. ఎవరండి? గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదవండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అక్కడ మాట్లాడుతూ ఉంటుంది, దేవుడు ఒక కార్యం చేయమని చెప్పినప్పుడు చూడండి, అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది కదా. చూడండి, దేవుడు ఇటువంటి గొప్ప కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన గిద్యోను మాట్లాడుతున్నాడు, దేవుడు నా ప్రజలను రక్షించు కాపాడని చెప్పినప్పుడు నేను మనష్షే గోత్రములో వాడిని, ఎన్నిక లేని వాడిని. ఏం చెప్తున్నాడండి? ఎన్నిక లేని వాడిని. నా కుటుంబం ఎన్నిక లేదు, నా కుటుంబం చాలా చిన్నది, నన్ను ఎవరు గుర్తించలేదు, నా కుటుంబానికి అంత గుర్తింపు లేదు ప్రభువా, నేను ఎంతటి వాడిని ప్రభువా అని చెప్పి గిద్యోను తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. చూడండి, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే నీకు తగ్గింపు స్వభావం ఉంటుందో అప్పుడు దేవుడిని నేను ఎన్నుకుంటాడు, గొప్ప న్యాయాధిపతిగా చేస్తాడు, అనేకులకు ఏలికగా చేస్తాడు నిన్ను దేవుడు. చూడండి, మోషే జీవితంలో దేవుడు ఒక మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని గొప్ప సాక్ష్యాన్ని పొందాడు దేవుడు. ఎందుచేత? దేవుని అందులో భయము భక్తులు కలగవాడు, వినయము విధేయత చూపించిన వాడు. కాబట్టి ఆయన దేవుడు ఎన్నుకోవడం జరిగింది.
అదేవిధంగా ఇక్కడ గిద్యోనుతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మూడో వ్యక్తి చూద్దాం మనం. ఎవరో తెలుసా అండి? యోహాను భక్తుడు. ఎవరు? యోహాను భక్తుడు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా తగ్గించుకుంటున్నాడు తనను తాను. ప్రభు కంటే ముందు వచ్చిన వాడు 3:11 మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. యేసు ప్రభు వారి కోసం మాట్లాడుతున్నాడు. యోహాను భక్తుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటన చేయడానికి వచ్చాడు, మారు మనసు గురించి ప్రకటన చేయడానికి వచ్చాడు యోహాను భక్తుడు. అరణ్యంలో మిడతలో తేనె తింటూ బతుకుతూ ఉన్నాడు యోహాను భక్తుడు. ఆయన మాట్లాడుచున్నాడు, బాప్తిస్మం ఇస్తూ అనేక మందికి. ఆయన చెప్పులు మోయటకైనను, ఆయన చెప్పులంటే యేసు ప్రభు వారి చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను, నాకు అర్హత కూడా లేదు. ఆయన చెప్పులు ముట్టుకోవడానికి, మోయడానికి కూడా అర్హత లేని వాడిని అని తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు. అంత గొప్ప మహాభక్తుడు కూడా తగ్గించుకుంటూ ఉన్నాడు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. చూడండి 4వ వ్యక్తి పౌలు. ఎవరు చెప్పండి? మొదట ఎవరు? మోషే. రెండవ వ్యక్తి గిద్యోను. మూడవది యోహాను. 4వ వ్యక్తి ఎవరు? పౌలు గారు. పౌలు గారు కూడా ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తనను తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడో చూడండి ఒకసారి. అందరికి కడపట అకాలమందు నాకును కనబడను. ఏలయనగా నేను అపోస్తలందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. ఇది మనకు సంబంధించిన వాక్యం. జాగ్రత్త వినాలి మీరు చెప్పినప్పుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను దేవుని సంఘాన్ని హింసించాను. ఒకనాడు అతను సౌలుగా ఉన్నప్పుడు సకల శాస్త్ర ప్రవీణుడు, ధర్మశాస్త్ర గురించి క్షుణ్ణంగా పరిశోధించినవాడు, గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం అభ్యసించినవాడు, చాలా తెలివైనవాడు. క్రీస్తు సంఘాలని నాశనం చేయాలని, దేవుని యొక్క బిడ్డలను చంపాలని, హింసించాలని ఒకనాడు కంకణం కట్టుకున్న వ్యక్తి ఒక రోజున దేవుడు ఏం చేసిన ఆయన్ని పట్టుకుని ఆయనకి ఇష్టమైన పాత్రగా మలిచేసుకున్నాడు. అప్పుడు మాట్లాడుచున్నాడు ఈ మాట, నేను అపోస్తలులందరికంటే కూడా ఎలాంటి వాడిని? తక్కువ వాడిని. ఏమన్నాడు? నేను అపోస్తలుడిని, ఆయన పిలవడానికి కూడా నేను పాత్రుడను కాను అని చెప్పి తనను తాను తగ్గించుకుంటున్నాడు. తనను తాను నేను తక్కువ వాడిని, వారికంటే నేను తక్కువ వాడిని అని తగ్గించు స్వభావం కలిగిన వాడే కనబడతాడు. చూడండి ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. నేను చెప్పాను సుంకరి. ఎవరండి? సుంకరి. లోకసువార్త చివరిగా 18-13 చదవండి. లోకసువార్త 18వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. సుంకరి మాట్లాడుతున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుచు ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి ఎంతగా తగ్గింపు స్వభావం. పాపినైన నన్ను కరుణించుము ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు ప్రభువా అని సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. వినయము కలిగిన ప్రార్థన. ఒక 5 వ్యక్తుల కోసం మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి మోషే, రెండో వ్యక్తి గిద్యోను, మూడో వ్యక్తి యోహాను, 4వ వ్యక్తి పౌలు, 5వ వ్యక్తి సుంకరి. ఈ 5 కోసం మనం మాట్లాడుకున్నాం. ఈ 5 కూడా చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు దైవ గ్రంథంలో. ఈ దీన మనసు వినయం కలిగిన ఎంతో మంది ఉన్నారు.
నేనైతే ఈరోజు సమయం లేక ఒక 5 కోసం మనం చెప్పుకుంటున్నాం. ఈ 5 దేవుని యందు వినయము కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారు, తనను తాను తగ్గించుకున్నవారు. ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్న వాక్యం భాగం ఏంటంటే, ఘనతకు ముందు ఏముండాలి చెప్పండి? వినయం ఉండాలి. ఈ సమాజంలో ఒక ఘనమైన జీవితం నీకు కావాలంటే, ప్రజలందరిలో నీకు గుర్తింపు కావాలంటే, నువ్వు చేసే కార్యాలు, నీవు నడిచే విధానము, నీ జీవన శైలి, నీ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, దేవుని యందు విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యము వినయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? వినయము. వినయము. ఎప్పుడైతే నువ్వు వినయము కలిగి ఉంటావో, విధేయత కలిగి ఉంటావో, తగ్గింపు స్వభావము కలిగి ఉంటావో, నీకు ఘనతను దేవుడు సమృద్ధిగా దయచేయుగాక. చెప్పండి ఆమేన్. నీకు ఉన్నతమైన స్థితి కావాలంటే ఏముండాలి చెప్పండి? వినయం ఉండాలి. వినయం ఉండాలి. వినయం కలిగిన మనస్సు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయాలని కొద్దిసేపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చేస్తున్నా ప్రభువా. ఈ రోజున ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది పండి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, వారికి నచ్చినట్లు జీవిస్తూ, వినయము లేక, విధేయత లేక, పెద్దలేదు గౌరవం మర్యాద లేకుండా, తల్లిదండ్రుల ఎడల భయభక్తులు లేక, దేవుని యందు భయభక్తులు లేక విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ వారు బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్న అనేక మందిని మేమందరం చూస్తున్నాం ప్రభువా. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ ఈ క్షణమే ఈ వాక్యాన్ని వింటున్న వారందరిలో ఆ మనస్సు కలిగిన వారు ఎవరైనా ఉంటే వెంటనే వారిని మార్చండి ప్రభువా. వారి హృదయంలో వినయము కలిగిన మనస్సు, నలిగిన మనస్సును దయచేయండి ప్రభువా. దీన మనస్సును కలిగి చేయండి. అహంకార స్వభావాన్ని తీసివేయండి నాయన. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం సెలవుస్తుంది ప్రభువా. అహంకార దృష్టి గల వారందరూ పడిపోతారు, పడద్రోయబడతారని వాక్యం సెలవుస్తుంది ప్రభువా. అలాంటి వారు ఎవరైనా ఉంటే తండ్రి ప్రభు వెంటనే మార్చండి నాయన. దీన మనసు కలిగి చేయండి. నేను భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ నీ అందరూ భయభక్తులు కలిగి చేయండి. వినయ మనసు కలిగి చేయండి. వినయ మనసు ఎవరైతే కలిగి చేస్తారో, కలిగి ఉంటారో వారికి ఒక ఘనమైన జీవితాన్ని మీరు ఇస్తారు ప్రభువా. ఘనతను వారికి కిరీటంగా అనుగ్రహిస్తారు ప్రభువా. ఎంతో మంది వినయము గల వారిని ఒక ఉన్నత స్థితిలో పెట్టారు ప్రభువా. ఒక గొప్ప స్థానంలో ఉంచారు ప్రభువా. అటువంటి వినయము ప్రతి ఒక్కరికి దయచేయండి. దీవించండి, ఆశీర్వదించి ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించడానికి నీ కృప దయచేయండి. నేను వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి వినయం దయచేయండి, విధేయత దయచేయండి ప్రభా. నీ అందులో భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి నాయన. నీ రక్షణ కార్యము వారి హృదయాల్లో దయచేయండి ప్రభా. వారి యొక్క పాప స్వభావం నుండి, దుర్నీతి నుండి సత్యములోనికి తండ్రి ప్రభా, నీతిలోనికి, యథార్థతలోనికి, వినయములోనికి, దీన మనసులోనికి, పరిశుద్ధమైన జీవితానికి మారడానికి నీ కృపా సహాయము మెండుగా దయచేసమని వాక్యం ఉంటారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని, ఈ వాక్యాన్ని 100 60 ఫలింపజేయమని, ఈ రాజ్య స్వార్థ ప్రతి ఒక్కరికి అందడానికి నీ కృపా సహాయం దయచేయమని, మా పరిచయను దీవించమని, కౌను రాబో కాలంలో ఉన్నతమైన పరిచర్య చేయడానికి, అనేక చోట్ల ఘనంగా వాడబడ్డానికి నీ కృపా సహాయము మెండుగా దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ ఆన్లైన్ ద్వారా స్వార్థ ఎంతమందికి అయితే వెళుతుందో వారందరినీ దీవించి ఆశ్రయించమని, రక్షించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాహారం నేడు మాకు తెచ్చాము. మా మనసును మేము క్షమించిన ప్రకారం మానవులను క్షమించు. శోధన నుండి దగ్గర తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమై నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మా సంఘమునకును మాకును, ఈ వాక్యమును ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకిని వినయమును, విధేయతను,
సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.